కొలనుపాక తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై 80 కిలోమీటర్లు ప్రయాణించాక వస్తుంది. ఇక్కడ దగ్గరలో ఉన్న పట్టణం ఆలేరు. ఆలేరుకి బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ సదుపాయం ఉంది. మనం మొదటగా ఆలేరు చేరుకొని అక్కడి నుంచి బస్సులో కానీ ఆటోలో కానీ కొలనుపాక వెళ్ళవచ్చు. ఆలేరు చేర్యాల రోడ్డు మార్గంలో కొలనుపాక ఉంది. కొలనుపాకలో పురాతన చండీశ్వరి సమేత సోమేశ్వర స్వామి దేవాలయం మరియు జైన మందిరం తప్పక చూడాల్సిన ప్రదేశాలు. పురావస్తు మ్యూజియం తెలంగాణ ప్రభుత్వంచే ఇక్కడ నిర్వహించబడుతుంది. కొలనుపాక రాష్ట్రకూటులు, చాళుక్యులు కాకతీయ పాలనలో శైవ మతం మరియు జైన మతానికి ప్రముఖ కేంద్రంగా ఉండేది. 100కు పైగా అరుదైన కళాకృతులు, వజ్రపాణి విగ్రహం, గోవింద విగ్రహం, మహావీరుడు, నంది వంటి విగ్రహాలు, చాముండి, మత్స్యవల్లభ, గణపతి, నటరాజ విగ్రహాలు, కోదండరామ విగ్రహాలు, ఇక్కడ ఇంకా అనేక ముఖ్యమైన శిల్పాలు, ఆ కాలానికి చెందిన స్మారక రాళ్ళు, హిందూ జైన మతాలకు సంబంధించిన అనేక విగ్రహాలను ఇక్కడ భద్రపరిచారు. ఈ ఆవరణ నిండా ఎన్నో శిథిలమైన శాసనాలు, ఛిద్రమైన విగ్రహాలు మనకు కనిపిస్తాయి. దేవాలయ ప్రాంగణాన్ని ప్రాకార మండపాలనే మ్యూజియంగా ఉంచారు. అష్టభుజి సరస్వతీదేవి శిల్పాన్ని కూడా ఇక్కడ భద్రపరిచారు. పురావస్తు ప్రదర్శనశాలను చూడడానికి దేశ విదేశ యాత్రికులు ఇక్కడ వస్తూ ఉంటారు. శిల్పకళను అభ్యసించే వారికి, చరిత్రను అభ్యసించే వారికి ఇది తప్పక చూడాల్సిన ప్రదేశం. కొలనుపాకలోని జైన మందిరం 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రసిద్ధ జైన పుణ్యక్షేత్రం. ఇక్కడ ప్రధాన దైవాలుగా ఋషభనాథుడు, నేమినాథుడు, మహావీరుడి విగ్రహాలు ఉన్నాయి. ఏకశిలలో ఉన్న మహావీరుడి విగ్రహం ఇక్కడ ప్రత్యేకత. కొలనుపాకలో మరొక పురాతన వైష్ణవ ఆలయం ఉంది. విష్ణువుకి అంకితం చేయబడిన వీరనారాయణ ఆలయం. గర్భగుడిలోని విష్ణువు మహాలక్ష్మి అమ్మవారితో కలిసి కొలువై ఉన్నారు. కొలనుపాకకు 8-9 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెంబర్తి గ్రామం ఇత్తడి శిల్పకళకు, చేతివృత్తుల హస్తకళకు ప్రసిద్ధి చెందింది. 20 కిలోమీటర్ల దూరంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. ఇక్కడ సురేంద్రపురి కూడా చూడదగ్గ ప్రదేశం. కొలనుపాక దగ్గరలోనే కాశీబుగ్గ అనే పవిత్రమైన బావికి సమీపంలో చారిత్రాత్మక విశ్వేశ్వర ఆలయం ఉంది. కళ్యాణి చాళుక్యులు నిర్మించిన ఈ ప్రాచీన శివాలయంలో స్వయంభూగా వెలిసిన శివలింగం, దాని చుట్టూ చిన్న లింగాలు ఉంటాయి. ఇక్కడ పవిత్ర బావి నీటిని సాంప్రదాయకంగా అపరగంగా జలం అని పిలుస్తారు. కొలనుపాక నుంచి గంటన్నర ప్రయాణం తర్వాత మనం వరంగల్ చేరుకోవచ్చు. ఇక్కడ సుందరమైన వరంగల్ కోట, 1000 స్తంభాల దేవాలయం, భద్రకాళి దేవాలయం, రామప్ప ఆలయం కూడా చూడదగ్గ ప్రదేశాలు.